సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు. కారణం ఏమైనా 2 నిండు జీవితాలు తనువు చాలించాయి. 3 పిల్లలను అనాథలను చేశాయి. క్షణికావేశంతో భార్యను అతి కిరాతకంగా చంపిన భర్త తాను ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్లో చెన్నారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న మందచరణ్, స్వప్నకు 18 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కుమార్తెలు గ్రేసీ, మెర్సీ, కుమారుడు సాలుం ఉన్నారు. కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగినా కొన్నాళ్లకు విధి వీరి జీవితాన్ని వక్రీకరించింది. పెద్దమ్మాయి గ్రేసీ 7వ క్లాస్ దాకా చదివి ఇంట్లోనే ఉంటుంది. మెర్సీ గుండెకు రంధ్రం ఉండడంతో ఆమె తరచూ అనారోగ్యం బారిన పడుతోంది. ఫలితంగా ఆమె కూడా బడికి వెళ్లడం మానేసింది. బాబు షాలుం పుట్టుకతోనే అంధుడు. చరణ్ భవన నిర్మాణ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. స్వప్న కూరగాయల మార్కెట్లో కూలీ పనికి వెళ్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలోనే ఆ రోజు రాత్రి స్వప్నతో చరణ్ గొడవ పడ్డాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన చరణ్ రోకలి బండతో స్వప్న తలపై కొట్టాడు. తీవ్ర గాయమై రక్తస్రావం జరగడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత అప్పటికే తెచ్చుకున్న పురుగుల మందును తాగి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తమ మామయ్య ఇంటి నుంచి తిరిగొచ్చిన 3 పిల్లలు ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి రక్తపు మడుగులో, తండ్రి విగత జీవిగా కనిపించడంతో భయంతో బిగ్గరగా కేకలు పెడుతూ బయటకొచ్చిన పిల్లలు అమ్మా నాన్న అంటూ రోధించారు. తల్లిదండ్రుల మృతితో అనాథులైన పిల్లలను చూసి స్థానికులు కళ్ళు చెమర్చారు. కారణం ఏదైనా భార్యాభర్తల మృతితో 3 పిల్లలు అనాథలుగా మిగిలారు, ఒంటరైపోయారు. క్రైమ్ స్టోరీని తలపించే ఈ ఘటన వరంగల్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.